రికర్షన్ ట్రీ చూద్దాం ఇప్పుడు. రికర్షన్ అంటే ఇది ఒక ఫంక్షన్ ఇట్స్ కాల్స్ ఇట్సెల్ఫ్ అయినాక అది రికర్షన్ అవుతుంది, ఓకేనా. అదే ఇదే రికర్షన్ ఒక ఆల్గోరిథంలో అయితే దాన్ని రికర్షన్ ఆల్గోరిథం అంటారు, ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను. వెన్ ఫంక్షన్ ఇస్ కాల్ బై ఇట్ సెల్ఫ్ అంటే ఒక ఫంక్షన్ దానంతా అదే కాల్ చేసుకున్నాక దాన్ని రికర్షన్ అంటారు. ఈ రికర్షన్ ఒక ఆల్గోరిథంలో అయినాకో దాన్ని రికర్షన్ ఆల్గోరిథం అంటారు. అదే వెన్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎన్ ఆల్గోరిథం దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రికర్షన్ ఆల్గోరిథం. రికర్షన్ ఎప్పుడైతే ఆల్గోరిథం జరుగుతుందో దాన్ని రికర్షన్ ఆల్గోరిథం అంటారు, ఓకే. ఇప్పుడు టు క్యాలిక్యులేట్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ రికర్షన్, ఇప్పుడు రికర్షన్ ఆల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా మెథడ్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడే ఈ రికర్షన్ ట్రీ. ఇప్పుడు రికర్షన్ ట్రీ ఎట్లా చేస్తారో చూద్దాం. ఇప్పుడు రికర్షన్ ట్రీని 4 స్టెప్స్లో మనం డివైడ్ చేద్దాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1 ఏంటి, ఒక ట్రీ మేక్ చేయాలి. తర్వాత దాని ఓవర్ కాస్ట్ ఫైండ్ చేయాలి ఎవ్రీ స్టేజ్కి. తర్వాత ఒక ప్యాటర్న్ ఫైండ్ చేసి దాని నుంచి మనం ఒక టైం కాంప్లెక్సిటీ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఒక ట్రీ చేద్దాం సాల్వింగ్ యూజింగ్ రికర్షన్ మెథడ్. ఇది ఒక ఫార్ములా t of n equals 2t n by 2 plus t where t of 1 equals 2. ఇదంటే ఈ పార్ట్ అర్థం కాకపోయినా ఏం కాదు, ఇప్పుడు ఇది చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు వెన్ n వాల్యూ ఈజ్ 1 విల్ స్టాప్ ఇట్. ఎప్పుడైతే ఈ n వాల్యూ 1 అవుతుందో అప్పుడు మనం ఆపేస్తాం ఆ ట్రీని. ఆపేసి అప్పుడు మనం అదే ఆన్సర్ అవుతుంది, ఓకేనా. n వాల్యూ 1 అయినప్పుడు మనం ఆపేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇదంతా ఇక్కడ నుంచి 1 by 1 ఇదంతా అర్థం కాకపోయినా ఏం కాదు. ఇప్పుడు చూడు మేక్ ఏ ట్రీ. ఫస్ట్ స్టెప్ ఏంటిది రికర్షన్ ట్రీలో, ఫస్ట్ ఒక ట్రీ ఫైండ్ చేస్తాం. ఫస్ట్ ఏంటిది ఎన్కి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఎన్కి డివైడ్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏముంది n/2 అని ఉంది. సో మనము ఆ ఎన్ని మనం డివైడ్ చేస్తాం. సో ఎన్ని సబ్ పార్ట్స్లో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఎన్ని సబ్ పార్ట్స్లో డివైడ్ చేస్తే n/2 కదా, ఇంకోటి n/2. ఇప్పుడు ఈ సబ్ పార్ట్ కూడా ఇంకా సబ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇంకా డివైడ్ చేయొచ్చు కదా. సో n/2ని డివైడ్ చేస్తే ఎట్లా వచ్చింది n/4. ఇప్పుడు సపోజ్ n ప్లస్లో n/2/2 ఏమైపోతుంది ఈక్వల్స్ టు n/4 అవుతుంది కదా. సో అట్లా n/2కి సబ్ పార్ట్స్ ఏమవుతాయి n/4. దీనికి కూడా n/4. ఓకే. ఫస్ట్ అట్లా k వరకు ఉన్నానుకో, అట్లా డివైడ్ చేసుకుంటూ పోతే ఒక ఫైనల్ పార్ట్ వస్తుంది కదా, దాన్ని k అనుకుంటాం మనం, ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైనా ఒక ట్రీ మేక్ చేసినాం. ఫస్ట్ పార్ట్ దానికి సబ్ పార్ట్స్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, టేక్ ఓవర్ హెడ్ కాస్ట్ ఆఫ్ ఎవ్రీ స్టేజ్. ఓవర్ హెడ్ కాస్ట్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇదేంటిది స్టేజ్ 1, ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2 కదా. అట్లనే స్టేజ్ n, స్టేజ్ k లాస్ట్ స్టేజ్, ఇది స్టేజ్ 1, స్టేజ్ 2. ఇప్పుడు ప్రతి స్టేజ్కి ఓవర్ హెడ్ కాస్ట్ ఫైండ్ చేయాలి. ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటిది, ఇది n, ఈ nని ఓవర్ హెడ్ కాస్ట్ అంటారు, ఇది nని ఓవర్ హెడ్ కాస్ట్ అంటారు. ఇప్పుడు స్టేజ్ 1కి ఓవర్ హెడ్ కాస్ట్ ఏంటిది 2n/2. ఈ రెండింటి సమ్ ఎంత వచ్చింది, రెండింటి సమ్ చేస్తే ఎంత వస్తుంది నీకు 2n/2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే n మిగులుతుంది. సో దీని ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత n. అట్లనే ఇప్పుడు దీని స్టేజ్ 2 ఒక ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత, ఇప్పుడు చూడు దీని స్టేజ్ 2 యొక్క ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత n/4 ప్లస్ n/4 ప్లస్ n/4 ప్లస్ n/4 అన్ని కాల్ చేస్తే 4n/4 వస్తుంది. 4 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అయ్యి n మిగులుతుంది. సో ఈ అన్నిటిని సమ్ చేస్తే మనకి ఓవర్ హెడ్ కాస్ట్ వస్తుంది. సో n వచ్చేసింది. అట్లా లాస్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ ఏంటిది 1 వస్తుంది. ఎందుకంటే నేను ఏం చెప్పిన 1 వచ్చినప్పుడు ఆ రికర్షన్ ట్రీ అనేది అయిపోతుంది. సో ఫైనల్ ఎప్పుడు వస్తుంది 1 వస్తుంది. సో అందుకే ఇక్కడ లాస్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ 1 వస్తుంది, ఓకేనా. అయిపోయిందా, స్టెప్ 2 కూడా అయిపోయింది. ఫస్ట్ ట్రీ చేసినాం, తర్వాత ఓవర్ హెడ్ కాస్ట్ ఫైండ్ చేసినాం, అన్నిటి సమ్ చేసి అన్నిటికి మనం ఏమైనా స్టేజ్ 1కి n వచ్చింది, స్టేజ్ 2 కూడా n వచ్చింది ఓవర్ హెడ్ కాస్ట్. తర్వాత ఇప్పుడు ప్యాటర్న్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ప్రతి స్టేజ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ఓవర్ హెడ్ కాస్ట్కి ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఏమొచ్చింది n/2 వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ n/2 వచ్చింది, ఇక్కడ n/4. ఈ రెండింటికి మనం ప్యాటర్న్ ఫామ్ చేయొచ్చో మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చూడు ఇక్కడ n/2n కదా, n/2n అనేసి స్టేజ్ 1లో వచ్చింది. స్టేజ్ 2లోకి వచ్చేవరకు ఏమని n/2² అయింది. సో దీనికి మనం ఒక ప్యాటర్న్ ఫైండ్ చేస్తాం. చూడండి వచ్చిందా, ప్యాటర్న్ వచ్చిందా. ఇది స్టేజ్ 1లో n/2n, స్టేజ్ 2లో n/2. సో ప్యాటర్న్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ప్యాటర్న్ ఫైండ్ చేసినప్పుడు టైం కాంప్లెక్సిటీ ఫైండ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ ఎట్లా ఫైండ్ చేస్తారంటే ఫస్ట్ మన ప్యాటర్న్ ఫైండ్ చేస్తాం, ప్యాటర్న్ నుంచి మనం k వాల్యూ తీసుకున్నాం ఫైనల్ వాల్యూ. ఇదేంటిది ప్యాటర్న్ అని చెప్పినా కదా, స్టేజ్ 1లో ఎంత వచ్చి n/2 అంటే ఏంటిది 2/1 వచ్చింది స్టేజ్ 1లో. స్టేజ్ 2లో ఏమి వచ్చేవరకు ఏమైంది n/4 కదా, n/4 ఎట్లా 2/2² రాసుకోవచ్చు కదా,
2 స్క్వేర్. సో ఈ ప్యాటర్న్ ఫైండ్ చేస్తాం. అట్లా లాస్ట్కి వచ్చేవరకు ఏమైపోతుంది ప్యాటర్న్ 2 పవర్ లాస్ట్ స్టేజ్ ఏమవుతుంది k కాబట్టి ఇట్లా వస్తుంది. సో లాస్ట్ టైం కాంప్లెక్స్ ఎంత ఈక్వల్స్ టు 1. అర్థమైంది ఈ స్టెప్. ఏం లేదు, ప్రతి దానికి ప్యాటర్న్ ఫైండ్ చేసిన ఏ ఫామ్లో ఉన్నట్టు 2 పవర్ n/2 పవర్ ఫామ్లో ఉంది. సో లాస్ట్ది ఏమవుతుంది n/2 పవర్ k అవుతుంది ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వల్స్ టు 1 కదా. ఎంత మనది టైమ్ ఓవర్ హెడ్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి టైమ్ ఓవర్ హెడ్ కాస్ట్ 1 ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది n ఈక్వల్స్ టు 2 పవర్ k. ఈ k ఇదట్టు పంపించిన అప్పుడు k ఏమైపోతుంది log 2 n అయిపోయింది. ఇప్పుడు k వాల్యూ మనకు తెలిసింది. ఇప్పుడు స్టెప్ 4 ఏంటిది టైం కాంప్లెక్సిటీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టెప్ గుర్తుపెట్టుకొని ఒకవేళ ఓవర్ హెడ్ కాస్ట్ ఏవైతే మనం ఓవర్ హెడ్ కాస్ట్ చెప్పినా కదా, ఓవర్ హెడ్ కాస్ట్ అంటే సమ్ చేస్తే మనకు ఓవర్ హెడ్ కాస్ట్ వస్తుంది. సో ఏదైతే ఓవర్ హెడ్ కాస్ట్ మనకు వస్తుందో అది ప్రతి స్టేజ్లో సేమ్ ఉన్నాకో స్టేజ్ సేమ్ ఉన్నాకో టైం కాంప్లెక్సిటీ ఈక్వల్స్ టు ఈచ్ స్టేజ్ ఇంటూ ఎన్ ఇంటూ కే. ఓకేనా. ఒకవేళ ఓవర్ హెడ్ కాస్ట్ అన్నింటిలో మనకు సేమ్ వచ్చింది, ఎందుకంటే ప్రతి స్టేజ్ 1లో ఎన్ని వచ్చింది, స్టేజ్ 2లో ఎన్ని వచ్చింది. అప్పుడు ఏం చేయాలంట, అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈచ్ స్టేజ్, ఏదైతే ఈచ్ స్టేజ్ కాస్ట్ ఉంటుందో ఇంటూ కే చేయాలి. ఓకేనా. ఒకవేళ లేకపోయినాకో ప్రతి స్టేజ్ 1 స్టేజ్ 2 ఎన్ని స్టేజ్ వస్తే అవన్నిటిని సమ్ చేయాలి. ఓకేనా. అది ఒకవేళ సేమ్ ఉన్నాకో వచ్చిన ఈ స్టేజ్ని కేతో మల్టిప్లై చేయాలి, లేకపోతే అన్ని స్టేజ్లని ఎల్స్ సమ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడు టైం కాంప్లెక్సిటీ యూజింగ్ రికర్షన్ ట్రీ చేద్దాం. ఇదేంటా 0 అంటే ఆర్డర్లకు మెజర్ చేస్తారు. సో ఏం చెప్పినా ఇప్పుడు అన్నీ మనకి ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఏంటి వచ్చింది ఎన్ వచ్చింది, ఇక్కడ కూడా ఎన్ వచ్చింది, ఇక్కడ కూడా ఎన్ వచ్చింది. ఏం వచ్చింది, ఏదైతే ఓవర్ హెడ్ కాస్ట్ ఉందో ఓవర్ హెడ్ కాస్ట్ ఆఫ్ ఈ స్టేజ్ ఎంత వచ్చింది మనకి ఎన్ వచ్చింది కదా. ఈ స్టేజ్ 1లో ఎన్ వచ్చింది, స్టేజ్ 2. సో నాకు ఎన్ వచ్చినాయి కాబట్టి నేను ఏం చేస్తాను కేతో మల్టిప్లై చేస్తాను ఓవర్ హెడ్. సో ఎన్ ఇంటూ కే మనం ఫైండ్ చేసినాం ఇప్పటిక. కే ఈక్వల్స్ టు log 2n అని ఫైండ్ చేసినాం. సో ఏమైపోతుంది ఆర్డర్ ఆఫ్ n log 2n అనేది దీని యొక్క టైం కాంప్లెక్సిటీ. ఓకే.